తెలుగువారి వంటలో ఇవాళ రిబ్బన్ కారాస్ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న పదార్థాలు. బియ్యం పిండి మీకు 2 కప్స్. నేను కొలత ఎలా తీసుకున్నానంటే ఈ కప్పుతో పప్పుల పొడి, నేను పప్పుల్ని తీసి మెత్తగా ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాను, మామూలు పుట్నాల పప్పుని. ఇది వేస్తే మీకు చాలా టేస్టీ క్రిస్పీ రెండుగాను వస్తుంది. సో పప్పుల పొడి ఈ కప్పుతో 1 తీసుకున్నాను. ఇదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి, 3/4 కప్పు వచ్చి మైదా తీసుకున్నా. లేదు మీరు 1 తీసుకోవచ్చు, కానీ 3/4 మైదా తీసుకున్నా. కాకుండా మీకు 2 టేబుల్ స్పూన్స్ బటరు, నువ్వులు 1/4 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్, ఇంగవ. కాకుండా మీకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మెయిన్గా మీకు కావాల్సింది మీరు రిబ్బన్ కారాలు వేసే ఇలాంటిది ఒకటి, కానీ లేదు మీకు 2 రకాల మోడల్స్ వస్తాయి. అది ఇలా మీకు ఈ టైప్లో ఒక మోడల్ కూడా ఉంటుంది. దీంట్లో ఈ రిబ్బన్ కారాలకి ఇలాంటి ప్లేట్ తీసుకోవాలి. తీసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఏం చేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని, పెద్దగా ప్లేట్ తీసుకొని దాంట్లో ముందుగా బియ్యం పిండి వేసుకోవాలి. నేను మామూలు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి ఒక పక్కన మీకు పప్పుల పొడి, మైదా అన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ మనం అన్నీ కలుపుకోవాలి. కారపు, ఇంగువ, ఉప్పు తగినంత. తర్వాత మీకు బటర్ వేసిన తర్వాత మనం నువ్వులు వేసుకుంటాము. ఇదంతా బాగా కలుపుకోవాలి ఫస్ట్ బటర్తో. ఇలా మీరు కలుపుకున్న తర్వాత నువ్వులు కూడా వేసేసుకుంటే నువ్వులు మనకు మంచి టేస్ట్ అండ్ మీకు ఆ రిబ్బన్ కారాస్లోకి బాగా టేస్ట్ ఇస్తుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనము చపాతీ పిండి కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. మీరు ఈ కన్సిస్టెన్సీతో మనకు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము ఈ కన్సిస్టెన్సీతో ఇప్పుడు మనము చిన్న ఉండలు చేసుకోవాలి. కొద్దిగా, అంటే నేను హాఫ్ మాత్రమే కలుపుకున్నాను. ఇలా ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మీరు దీంట్లోకి ఈ ప్లేట్ వేసుకొని ఈ తవ్వలోకి ఇలా కోలగా చేసుకొని మనము పెట్టి ఈ పిండి సరిపడాలాగా పెట్టి మనము ఫిల్ చేసి దీన్ని ఇలా పెట్టుకొని, ఇది ఓల్డ్ పద్ధతి. మీరు నూనె కాగిన తర్వాత ఇలా పట్టుకొని మనము పిండాలి. ఇలా పిండుకోవాలి. ఇలా నూనె కాగిన తర్వాత మనము మెల్లగా ఇలా చుట్టూ వేసుకోవాలి. చాలా సింపుల్గా మనము ఇలా పిండుకుంటే ఇంట్లోనే 2 పక్కల కాల్చారా ఎంతో కలర్ఫుల్గా అండ్ మీకు ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా మీకు చూసారా తిప్పించుకోవాలి. ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము మెల్లగా తిప్పించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో మీరు రిబ్బన్ కారాస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. ఎంతో సింపుల్గా చూసారా మీకు నువ్వులు ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా మీరు తీసి మీరు స్నాక్గా, ఈవినింగ్ స్నాక్గా పెట్టుకోవచ్చు. ప్లేట్లో తీసుకొని ఈవినింగ్ స్నాక్గా కానీ లేదు మీరు అన్నంలోకైనా కూడా తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా రిబ్బన్ కారాస్ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.